ఓం శ్రీ గురుభ్యో నమః. వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. 15వ నాటి గోదా అనుభవంలో రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా స్వామిని వదిలి శ్రీరంగం వెళ్ళడం ఎట్లాగా అని ఆలోచిస్తూ ఉంటే వేకువజామయ్యింది. మదిలో కృష్ణ వియోగవహ్ని శిఖలై మార్తాండ బింబోదయోష్మదరాగారుణిమల్నభస్థలి శిఖుల్ మండింపనౌవేకువన్ చదరంబారు మనస్సుతో జలకముల్ సేవించి గోదమ్మ ఇంపొదవంగుర్చిన పుష్పమాల్యము మెడన్ పొందొప్ప వేంచేసెడిన్. గోదాదేవి మనస్సులో కృష్ణ వియోగం జరగబోతోంది అనేటటువంటి బాధతో ఉంటే అది అగ్నిజ్వాలలుగా మారి తూర్పున సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి ఎర్రటి కాంతులుగా ప్రతిఫలించిందా అన్నట్టుగా ఆకాశం అంతా ఎర్రబడింది. అంటే ప్రకృతి స్వరూపిణి అయినటువంటి గోదాదేవి యొక్క భావాలకి మధ్య సమన్వయం ఎలా ఉందో చూడండి. ప్రకృతితో తనని తాను అనుసంధానం చేసుకున్నటువంటి వారందరికీ కూడా వారి భావాలు ప్రకృతిలో ప్రతిఫలిస్తాయి. ప్రకృతి వారి భావాలని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ఆకాశమంతా పద్మరాగమణుల్లాగా ఉన్నటువంటి ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రకాశం ఈవిడ విరహాగ్నిగా చెప్తున్నారు ఇక్కడ. మనస్సు చెదిరిపోతూ ఎలాగా వదిలిపెట్టి వెళ్ళాలి అని కల్లోల పడుతూ ఉన్నటువంటి గోదాదేవి ఏది ఎట్లా ఉన్నా స్వామి సేవ మాత్రం మానకూడదు కదా. అందుకని స్నానం చేసి ఆ చక్కగా అందంగా కూర్చినటువంటి పూదండని మెడలో వేసుకుని స్వామిని సేవించుకోవడానికి బయలుదేరి వెళ్ళింది. కానీ స్వామి మెడలోన పూదండ సవదరింప గర్భగుడిలో నీకేగుచో కాలురాదు స్వామి మోము చూచెడి పాటి సాహసంబు లేక గజగజ వడకెను కాకలెత్తి. ఆవిడ తన మెడలో ఉన్న దండ తీసి స్వామి మెడలో వేద్దాము అనేటప్పటికీ అసలు గర్భగుడిలోకి అడుగే పెట్టలేకపోయింది. ఆయన ముఖం చూడ్డానికి ధైర్యం లేదు. అంటే తప్పు ఎవరు చేశారన్నది కాదు, మొత్తానికి అక్కడ ఒక చిన్న దోషం జరిగిపోయింది. అంటే గోదాదేవి దృష్టిలో సుమా ఏమిటా దోషం? తాను స్వామిని వదిలి శ్రీరంగానికి వెళ్ళాలి. అది ఎంత కష్టమైనటువంటి పని. అందువల్ల ముఖం చూడలేకపోయిందట. స్వామిని వీడి రంగపతి ఛాయకు పోవలే నీ దినంబే నీ సేమము చూచి దండలిడు సేవకు దూరము చేసినావు. నేనేమపచారముల్ సలిపితి ఈ గతి స్వామికి వేరు చెయ్యగా నామది తప్పు చేసినటు నక్కి భయం బగుమోము చూడగన్. స్వామి నిన్ను విడిచిపెట్టి శ్రీరంగానికి వాళ్లే వెళ్ళాలట. నీ క్షేమం నేను చూసుకుంటూ పూలదండలు ఇచ్చేటటువంటి అదృష్టమైన సేవకు దూరం చేశావు. ఏమిటి స్వామివారి క్షేమం ఈవిడ చూసుకోవాలా? భక్తులందరూ అట్లాగే ఉంటారండి. విష్ణు చిత్తుడు కూడా అంతే కదా. ఎప్పుడూ స్వామికి మంగళాశాసనాలు పలుకుతూ ఉంటాడు. ఆయన్నేదో చంటి పిల్లవాడిలాగా పటపత్రసాయి కదా చూసుకుంటూ, పిల్లవాడిని ఎంత బాగా చూసుకుంటారో అంత ముద్దుగానే చూసుకుంటూ ఉంటాడు. భక్తులకు ఎప్పుడూ స్వామి యొక్క క్షేమం మీదే దృష్టి ఉంటుంది, కానీ తన గురించి తనకేమీ ఉండదు. నన్ను ఎందుకు ఇట్లా దూరం చేశావు? నేనేం అపచారం చేశాను ఇంత దూరంగా వెళ్ళిపోవడానికి? నా మనసు ఏదో తప్పు చేసినట్టుగా ఉంది, నీ ముఖం చూడలేకపోతున్నాను. ఎవరన్నా చేయనియండి, తప్పు తాను చేసినా ఎదుటివాళ్ళు చేసినా మొత్తానికి పరిస్థితి బాగుండున్నప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకునేటటువంటి ధైర్యం ఉండదు. నా పూర్వార్జిత కర్మమేదైన మాన్పన్ స్వామి యత్నించుచో నాపై నింత కఠోర శిక్ష నిలుపన్యాయంబే కర్మార్జన వ్యాపారంబులు మాన్పవో స్వయముగా భద్రత్వమీలేవో నా పాపంబుల్ దహింపలేవో ఎటకో పంపించుటేమంతయో.
సాధారణంగా సాధనలో ఉన్నటువంటి వారు తమకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎలా భావన చేయాలి? కొంత అందులో కొంత ఏమిటి, చాలా వరకు వాస్తవం కూడా ఉంది. ఏమిటది? సాధన మొదలు పెట్టగానే అనేకమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇంతకు ముందు బాగున్నామండి, ఇది మొదలుపెట్టిన తర్వాత, ఈ పూజ చేయడం మొదలుపెట్టిన తర్వాత, లేదా ఈ దీక్ష తీసుకున్న తర్వాత మాకు ఇబ్బందులు వచ్చాయి అంటారు. ఎందుకంటే ఈ దీక్ష కానీ, పూజ కానీ, సాధన కానీ ఉద్ధరించేది. ఈ ఉద్ధరించటానికి అడ్డుపడేటటువంటి పూర్వజన్మలలో చేసినటువంటి కర్మలు ఏమున్నాయో వాటన్నిటినీ పరిహారం చేయాల్సి ఉంది కదా. అవి గనక ఉన్నట్టయితే ఆ పూర్వజన్మ కర్మలు బంధాలై కిందకి లాగుతూ ఉంటే ఉద్ధరణ అంటే పైకి తీయడం అన్నది జరిగే పని కాదు కదా. అందుకని వాటన్నింటినీ ముందు పరిహరించాల్సి ఉంది. అవి పరిహరించాలి అంటే అన్నీ బయటకు రావాలి. దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్పచ్చు. ఏ రకంగా అంటే, ఇల్లు శుభ్రం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో ఏదైనా మందులు కొట్టినట్టయితే, ముఖ్యంగా వంటిళ్లలో ఆడవాళ్ళకు బాగా తెలుసు, అలాంటివి గనక కొట్టినట్టయితే అప్పటి వరకు ఎక్కడా లేవో అని అనిపించేటటువంటి చిన్ని బొద్దింకల్ లాంటివి, పురుగులు లాంటివన్నీ బయటకు వస్తాయి. అంటే ఇవన్నీ ఇంతకాలం లోపల ఉండి పైకి మాత్రం శుభ్రంగా ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడో అవకాశం చూసుకునేవి విజృంభిస్తాయి. కనుక వాటిని సమూలంగా తీయాలి అంటే ఈ సాధన అనే మందు కొట్టినప్పుడు ఈ బొద్దింకల్లాగా ఉన్నటువంటి లోపల ఉన్న పూర్వజన్మల వల్ల మన వెంట వాసన రూపంగా వచ్చినటువంటి పాపకర్మలు కానీ, పుణ్యకర్మలు కానీ, ఇవి కూడా బంధాలే. పుణ్యకర్మలు కూడా, పాపకర్మలైనా పుణ్యకర్మలైనా మరొకటైనా ఏదైనా సరే అనుభవించి తీరాలి అని చెప్పేటటువంటి కర్మబంధాలున్నాయే, ఇవన్నీ ఒక్కసారి బయటకు వస్తాయి. అందువల్ల నా పూర్వజన్మలో సంపాదించినటువంటి కర్మలనేమన్నా వేటినైనా నువ్వు మాన్పదలుచుకున్నావో ఏమో, ఇదే సరిగ్గా రావాల్సినటువంటి భావన ఇంతకన్నా అతీతంగా వస్తే సాధనా మార్గంలో ఉన్నారు అని చెప్పడానికి వీల్లేదు. అలాంటి ప్రయత్నం చేస్తుంటే ఇంత కఠినంగా శిక్షించాలా? ఇదండి. ఇంతవరకు అర్థం చేసుకోవడం వరకు బాగానే ఉంది, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి, లేక అనుభూతిలోకి వచ్చేటప్పటికి తేడా వస్తుంది. నిజమే, నా పూర్వజన్మ కర్మ పోగొడుతున్నావో, కానీ ఇంత కఠినంగానా? అదే కదా వ్యాసుడు కూడా అంటాడు, ఇంత చిన్న తప్పు చేస్తే ఇంత పెద్ద శిక్ష విధిస్తావా నన్ను కాశీ నుండి దూరంగా వెళ్ళిపోమనడానికి? చేసింది గోరంత తప్పు అయితే నువ్వు కొండంత శిక్ష విధించటానికి చేస్తున్నావా అని అడుగుతాడు. అంటే ఎవరికి వారికి తాము చేసింది చిన్నదే, క్షమార్హమైనదే అనిపిస్తూ ఉంటుంది. కానీ అన్నింటినీ లెక్కలు వేసి ఎక్కడా ఏమాత్రం తేడా రాకుండా సరిచూసి అంతా కూడా మనం ఇప్పటి పరిభాషలో చెప్పుకోవాలి, బ్యాలెన్స్ షీట్ టాలీ చేసి ఏది వెంట రాకుండా హాయిగా వెళ్ళేటట్టు చేయాలంటే ఆ లెక్కలు వేసేటటువంటి లెక్కలు వేరే ఉంటాయి. ఆయన లెక్కలేసేవాడు ఆయనే కదా, అలా వేరే ఉంటుంది. ఇంత న్యాయమా? ఇంత పెద్ద శిక్ష విధించటం నాకు? ఏమిటి వీడికి విధించిన పెద్ద శిక్ష? స్వామికి దూరంగా పంపించేయడం అంతే, అంతకన్నా ఇంకేం లేదు. కర్మార్జన వ్యాపారంబులు మాన్పవో, నే కర్మ చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలించవచ్చు కదా. వాటిని వదిలించేస్తే బాగుండేది. స్వయముగా భద్రత్వమీలేవో, నువ్వు అక్కడికి పంపించడం దేనికి? నాకు క్షేమం నువ్వే కల్పించవచ్చు కదా. నా పాపాలు పోగొట్టలేవా? ఎక్కడికో పంపించడం దేనికి? ఇక్కడే ఉంచవచ్చు కదా అన్నాడు. అన్నదావిడ దిగులుగా కష్టపెట్టుకొని దేవుని దగ్గరకేగి ఎట్టులో మొగము బిగించి కేలతనమున నుండిన పూలదండతో జిగియగు చంద్రహారమును చేరిచి పెట్టి కపోల మద్ది అశ్రుగళిత గండ భాగయగుచున్ విలపించెను భళ్ళునన్. దిగులు పడింది, మనసు చాలా కష్టపెట్టుకుంది. నెమ్మదిగా దేవుడి దగ్గరికి వెళ్ళి చాలా ధైర్యం చేయాల్సి వచ్చింది ఈవిడ దేవుణ్ణి చేరుకోవాలంటే. చేరుకుని తన మెడలో ఉన్నటువంటి దండతో పాటుగా చంద్రహారాన్ని కూడా తీసి ఆయన మెడలో వేసింది. చూడండి, రేపటి నుంచి పూలదండలు ఎవరు కట్టి ఇస్తారు స్వామికి? పాత దండలైనట్టయితే పూలవైతే తీసేస్తారు నిర్మాల్యంగా, బంగారంది తీయరు కదా. అందుకని తన మెడలో ఉన్నటువంటి చంద్రహారం తాను తిరిగి వచ్చే వరకు స్వామి మెడలో ఉండాలి కదా అని చెప్పి దాన్ని వేసిందండి. ఎక్కడా కూడా లోపల నుండి స్వామిని వదిలి వెళ్ళకూడదనేటటువంటిది ఆ ఇద్దరి మధ్య ఉన్న బంధం అనేటటువంటి దానికి చేసినటువంటి ఏర్పాటిది. నెమ్మదిగా ఆయన బుగ్గలు నద్దింది, కానీ తన బుగ్గల మీదంతా కూడా కన్నీళ్లు కారుతూ ఉంటే భళ్ళు అని ఏడిచింది.
స్వామి ఇట్లేలా చేసితి చక్కనయ్యా, నీదు బుగ్గల అందాల నిలువనీడ నాకు లేకుండా ఇటు చేసినాడవేమి, నిముసమైనను నిన్ను వీడి నిలువగలనే. ఆ ఏడుస్తూ మనసులో ఉన్న భావాన్ని చెప్పేస్తుంది. చెప్పుకుంటే కదా మనసు తేలికవుతుంది. ఎందుకు చేశావు స్వామి ఇట్లా, నీ బుగ్గల అందాల నీడలో నేను ఉండలేనా? అంటే ఆ బుగ్గలు నున్నగా అందంగా మెరుస్తూ ఉన్నాయే, దాని నీడలో తాను ఉండాలి. అది లేకుండా చేసావే, నాకు ఆ నీడ లేకుండా చేశావు, నిన్ను వదిలిపెట్టి ఒక్క నిమిషమైనా ఉండగలనా? ఈ అనంత పదంబున ఇట్లు పైనమైతే నీనాడు నీ నుండి అదయనగుచు నాదు గుండెలపై నుండి నడచిపోవా కల్పనము చేసితి ఎన్నెన్ని కథలు ముందు. ఇప్పటికీ కల్పన ఉంది కానీ ఇక ముందు ముందు ఎటువంటి కల్పనలు చేశావో నాకు తెలియటం లేదు. అంతులేనటువంటి, తుది మొదలు తెలియనటువంటి ఈ మార్గంలో నన్ను ఈ విధంగా నడిపించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? నా గుండెల మీద క్రూరంగా తొక్కుకుంటూ పోయేటటువంటి సన్నివేశాలని ఇంకా ముందు ముందు ఎన్ని కల్పిస్తున్నావు ఏమో నాకు తెలియసుమా. ఈ పలుకు ఒకమారు తండ్రితో పలికితివట, కదలి పల్లెత్తి ఒకమారు కనికరించి పాదదాసిని ఓదార్చు పలుకరించి ఏమి కోరితి నిన్ను నేనెన్నడైనా. ఒకసారి పలుకు, తండ్రితో మాట్లాడావుట కదా, ఒక్కసారి పన్నెత్తి పలకవయ్యా, నా మీద దయతలచి, నేను నీ పాదదాసిని కదా, కొంచెం ఓదార్చు. ఎప్పుడన్నా ఉన్నా కోరానా? నాకు నగలు కావాలి, భవనాలు కావాలి, మోక్షం కావాలన్నది కూడా నేను కోరలేదే. నీ సేవ నుండి నన్ను దూరం చేయొద్దని కోరుతున్నాను. ఆ మాత్రం దయలేదా నా మీద? ఎప్పుడన్నా ఏమన్నా కోరుకున్నానా నిన్ను? లేదు కదా. అనడు వేళ గుడికి అమ్మయు నన్నగారరుగు దెంచుచుండి రామి లేచి కనులు తుడుచుకొనెను మనసునందు దిగులు తెలియరాని మొగము నిలిపి నిలిచే. ఈ మాటలు అంటూ ఉన్నటువంటి సమయంలో విష్ణుచిత్తుడు, ఆయన భార్య ఇద్దరు అక్కడికి వచ్చారు. అమ్మో, అమ్మా నాన్న చూడకూడదు కదా నా కంటి నీరు అని గబగబా కళ్ళు తుడుచుకుని మనసులో దిగులు ఉంటే అది బయటపడకుండా అక్కడ నిలబడింది. చెయ్యన విష్ణు చిత్తముని స్వామికి మ్రొక్కి వినమ్రదేహుడై అయ్యదు వంశమౌలిగని యాత్రను గూరిచి తెలుపుకొంచు. ఓ అయ్య దయాపయోధి, మరి యాత్రకు పోయదనీదు నాజ్ఞ, మాకియ్యడ కర్మ సంగము అది ఏమియులేక అనుగ్రహింపవే. వేగంగా వచ్చినటువంటి ఆ విష్ణు చిత్తులు స్వామివారికి విష్ణు చిత్తముని, ముని అయినటువంటి విష్ణు చిత్తుడు అంటే ఇంద్రియాలని తన అదుపులో పెట్టుకున్నటువంటి వాడు స్వామివారికి నమస్కరించి చక్కగా అలా వంగి నిలబడి వినమ్రదేహుడై ఆ కృష్ణుడికి విన్నపం చేసుకుంటున్నాడు. తన ప్రయాణపు ఏర్పాట్లన్నీ చెప్తున్నాడు. ఇదండి సంప్రదాయం. మనం తీర్థయాత్రలకు వెళ్ళబోయే ముందు మన ఇలవేలుపు యొక్క అనుమతి తీసుకోవాలి. అందుకే మన పూర్వులు ఏం చెప్పేవాళ్ళంటే, ఇంట్లో దేవుడికి దీపం పెట్టి తిరిగి వచ్చేదాకా అఖండం వెలిగేటట్టుగా పెట్టుకుని వెళ్ళమనేవారు. అంటే మన మనసు ఇక్కడ లగ్నమై ఉంటుంది. మనం వెళ్ళినటువంటి వాళ్ళని మన ఇంట్లో ఉన్నటువంటి మన దైవం అలా వెనక్కి పట్టి బంధించి తీసుకొస్తాడు. దారిలో ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఏ సమస్యలు రాకుండా మన కులదైవానికి మనకి మధ్య ఒక సంబంధం మనం పెట్టుకున్నటువంటి దీపం ద్వారా ఉంటుంది. ప్రసాదం కూడా తీర్థయాత్రలన్నీ పూర్తయిన తర్వాత ప్రసాదం కూడా అందరికీ ఎలా పెడతారండి? ఇంట్లో సమారాధన చేసి అందరినీ పిలిచి అందరికీ ప్రసాదం పెట్టి భోజనాలతో పాటు చేస్తూ ఉంటారు. ఇది తీర్థయాత్రలు చేసేటటువంటి పద్ధతి. ఇలా ఎగిరి అలా దర్శనం చేసుకుని ఇలా ఎగిరి తిరిగి వచ్చేటటువంటి పద్ధతి కాదు. అందువల్ల పూర్వం చేసిన ఒక్క యాత్ర ఎంతో ఫలితాన్ని ఇస్తూ ఉండేది. ఈయనందుకే వచ్చి నన్ను ఆశీర్వదించు అని తీర్థయాత్ర యొక్క ఏర్పాట్లన్నీ చెప్తున్నాడు. ఓ దయా సముద్రుడా, నువ్వు ఆజ్ఞాపిస్తే నీ ఆజ్ఞ మీద నేను ఇప్పుడు తీర్థయాత్ర చేయబోతూ ఉన్నాను. అక్కడ మాకు ఎటువంటి కర్మ సంగము లేకుండా చేయవలసినది. ఏది చేసినా మనిషి నేను అనేటటువంటి చిన్న భావాన్ని దాంట్లో నేను చేశాను అనేటటువంటి దాన్ని ఇమిడ్చినట్టయితే వెంటనే అది పుణ్యం అవనండి పాపం అవనండి కర్మం అంటుకుంటుంది. ఏ కర్మ అయినా అనుభవించాల్సిందే కదా.
సనకాదుల్మును నారదాది మునులు ఏ చాయన్ జగన్మంగళం బొనరింపన్ బహుకార్యభార బహులై ఒప్పారియున్ నీదు నాజ్ఞని పాటించుట పొంటె కర్మ ఫల పంకం బంటకే నిల్చిరి అట్లనే ఈ దాసుననుగ్రహింపగదే బంధాతీత ఘంటాపథ. ఇంతకుముందు సనకాదులు, నారదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ లోక కళ్యాణం చేయడానికి నీ ఆజ్ఞతో ఎన్నో పనులు చేశారు. ఎన్ని పనులు చేసినా వారికి కర్మ అంటలేదు. ఎందుకని? నువ్వేం చెప్తే అది చేశారు, నీ ఆజ్ఞగా పాలించారే గాని తమంతట తాముగా ఏమీ చెయ్యలేదు గనక. అదేవిధంగా నేను కూడా నీ ఆజ్ఞను అనుసరించి శ్రీరంగం యాత్రగా వెడుతున్నాను. అక్కడ నాకు ఎటువంటి సంగము కలగకుండా చూడవలసినది, నన్ను అనుగ్రహించవలసినది బంధాతీత ఘంటాపథ. ఎటువంటి బంధాలు లేనటువంటి మార్గము అయినటువంటి వాడివి, ఆ మార్గంలో మమ్మల్ని నడిపించేటటువంటి వాడివి. నీ సేవ కొరకు శిష్యుల భాసిత యోగానుభూతి వరలెడు వారిన్ ధీసుమ సౌరభ వేద వ్యాసుల నిలిపితిని నేను వచ్చెడు దనుకన్. మరి నేను లేనప్పుడు నీకు సేవ చేయాలి కదా. ఈయన ప్రధాన అర్చకుడు, అక్కడ స్వామివారి యోగక్షేమాలన్నీ ఈయనే చూసుకుంటున్నాడు. మామూలుగా కాదండి, నిజంగా యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటాడు. స్వామికి స్నానం చేయించిన దగ్గర నుంచి సమస్తమైనటువంటి పనులు యశోదాదేవి ఏ రకంగా బాలకృష్ణుడికి చేసిందో అలా చేస్తూ ఉంటాడు. మరి తాను పొరుగురు పెడుతుంటే తన బిడ్డ క్షేమం చక్కగా ఉండడం అన్నది ఎవరికో ఒకరికి అప్పచెప్పి వెళ్ళాలి కదా. అందుకని చెప్తున్నాడు ఈయన, నీ సేవ కోసం బాగా యోగానుభూతిలో రాణలు మీరినటువంటి వారిని, తెలివితేటల్లో వేదవ్యాసుడంతటి వారిని నీ దగ్గర నేను ఉంచి పెడుతున్నాను. పోయి వచ్చేదా నీట నుండి పోయినంత మేర మా సర్వభారంబు మీరెది దాల్చి నిర్వహింపుడు సంకల్ప దుర్వహముగా సకల కళ్యాణ గుణధామ సత్యకామా. నేను బయలుదేరి పెడుతున్నాను స్వామి. అన్ని కళ్యాణ గుణాలు నీలోనే ఉన్నాయి, నీ నుంచే వచ్చాయి. అటువంటి నీకున్నటువంటి కోరిక ఒకటే సత్యము. సత్యము అంటే మనకి మామూలుగా అర్థం ఉన్నది, అసత్యము కానటువంటిది, నిజమైనటువంటిది అని. కానీ ఇక్కడ సత్ అనేటటువంటిది ఉంది. ఉనికి, ప్రాణము, ఊపిరి, ఉండుట, అస్తిత్వము అనే అర్థంలో ఉన్నది. అది మాత్రమే నీ కోరికయ్యా. అంటే ఉండడం మాత్రమే నీ మనసులో ఉండేది కనుక ఓ సత్యకామ, మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి తిరిగి వచ్చేట వరకు మా సమస్తమైనటువంటి భారాలు నువ్వే, వ్యవహారం నడపవలసింది కూడా నువ్వే. అనునంతన్ గుడి చెంత తోట తరువుల్ హార్ద ప్రసారంబుగా నును మందా నిలమేచి మేనికిని సంతోషంబుగా వచ్చి తాకెను భక్తాగ్రపధానుయాయి మురళీకృష్ణాస్య నేత్రాంతముల్ ఘనశంపారుచి కంపితాఖిల దిశ గంభీర తల్తల్కులై. ఈయనిలా నివేదన చేసుకుంటూ ఉంటే తోటలో ఉన్నటువంటి చెట్ల నుండి ఒక చక్కని హృదయపూర్వకమైనటువంటి ప్రసారం వచ్చినట్టుగా గాలి వీచింది. మెల్లని గాలి, గట్టి గాలి కాదండి, మందానిలము. అంటే కొద్ది కొద్దిగా చిరుగాలి వచ్చి శరీరానికి సంతోషాన్ని కలిగించిందట. భక్తాగ్రపధానుయాయి మురళీకృష్ణాస్య నేత్రాంతముల్ ఘన శంపారుచి కంపితాకిల దిశ గంభీరతల్ తల్కులై. ఈయన స్వామివారి యొక్క కన్నులలో ఉన్నటువంటి మెరుపు ఎట్లాంటిది అంటే గొప్ప మేఘంలో ఉన్నటువంటి మెరుపు లాంటిది. అది అన్ని దిక్కులను వ్యాపిస్తూ అన్ని దిక్కులని వెలిగిస్తూ ఎక్కడి నుంచి వచ్చింది? అది కృష్ణుడి యొక్క కంటి కొసల నుండి వచ్చినటువంటిది. ఆ చూపేమిటి? భక్తులు నడిచేటటువంటి మార్గంలో ముందుంటుంది. అంటే మనం నడిచి వెళ్ళేటప్పుడు కాగడా లాంటిది ఏదైనా చేతిలో పట్టుకున్నట్టయితే మనకన్నా కొద్ది ముందుగా ఉన్నటువంటి మన నడుస్తున్నటువంటి దారిలో ముందున్నదంతా కనపడేటట్టుగా చేస్తుంది. దారి చివరిదాకా కనపడకపోవచ్చు, మనం 4 అడుగులు వేయడానికి కావలసినంత వరకు వెలుగునిస్తుందే. ఆ విధంగా మన ముందు ఉండి కృష్ణుడి యొక్క కన్నులలో ఉన్న మెరుపు తీగల వంటి కాంతి భక్తుల మార్గంలో ముందుండి వెలుగునిస్తూ మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాంటి తలుకులు ప్రసరించాయట. ఆ మందానిలమంత గర్భగుడిలో వ్యాపించి మాలా ప్రసూనామోదంబులు గోదమేన పులక వ్యాపారముల్ గూర్చుచున్ శ్రీమద్ఘంటిక మ్రోగే వేదరవరాసి ప్రోత్థితాశీర్ఘన గ్రామస్తోమము విష్ణు చిత్త గమన ప్రారంభముల్ తెల్పగన్.
అప్పుడు ఆ చల్లని గాలి వచ్చి గుడిలంతా వ్యాపించి అక్కడ ఉన్నటువంటి పూలమాలల్లో ఉన్న పరిమళాలన్నింటినీ అన్ని పక్కలకి వ్యాపింపజేసింది. ఆయన గంధవహుడని కదా పేరు. గుడిలో ఉన్న పూలమాలల మీద వ్యాపించినటువంటి గాలి వెళ్ళి గోదాదేవికి తగిలితే ఆ స్పర్శకి గోద శరీరం మీద పులకలు ఉద్భవించాయి. ఈ లోపల గుడిలో ఘంట కంగున మోగింది. విష్ణుచిత్తుడి ప్రయాణం ప్రారంభమవుతుందన్న దానికి సూచనగా వేద పండితుల కంఠాల నుండి గంభీరంగా వేదగానం ప్రారంభమైంది. ఇది వెడుతూ ఉన్నది మామూలు కాదు కదండి, చక్కగా ఊరేగింపుగా వెడుతున్నాడు. తీర్థయాత్రల్లో ఎప్పుడూ కూడా పూర్వకాలంలో బయలుదేరి వెడుతున్నారంటే దారి పొడుగునా భజనలు చేసుకుంటూ, వేదం వచ్చినటువంటి వాళ్ళు వేదాలు చదువుకుంటూ, లేదంటే పాటలు పాడుకుంటూ, ఇంటి నుండి బయలుదేరి నుండి తిరిగి వచ్చే ఇంటికి చేరుకునే వరకు దారి అంతా భగవన్మయమైనటువంటి భావనలతో నిండిపోయేటట్టుగా యాత్రలు చేసేవారు. ఇక్కడ బయలుదేరుతున్నారు అనడానికి సంకేతంగా వేదరావాలు కూడా వినపడుతున్నాయి. బయలుదేరుతున్నారు అని గుర్తు చెప్పడానికి మోగిందా అన్నట్టు గుడిలో ఉన్నటువంటి గంట కూడా మోగింది. స్వర్ణఛాయల చారుదేహ రుచి సద్బ్రహ్మవర్చటాభ్యర్ణ శ్రీ విమలాస్య కాంతులు శిఖాబంధం బులింపొంద క్షీరార్నోరాసి గభీర వీచి రుచి నుద్భా దీర్ఘ పుండ్రాననోదీర్ణాత్ముల్ తిరువైష్ణవుల్ నడువమున్ దివ్య ప్రబంధాస్యులై. బంగారు రంగు శరీరం, అంతకన్నా చక్కగా బ్రహ్మవర్చస్సు కనపడుతూ ఉన్నటువంటి మంచి శుభప్రదమైనటువంటి ముఖాలలో కాంతులు, గట్టిగా ముడివేసుకున్నటువంటి శిఖలు, ఇవన్నీ ప్రకాశిస్తూ ఉండగా పాల సముద్రంలో నుంచి వచ్చినటువంటి అలలు ముఖాన ధరించారా అన్నట్టుగా ఊర్ధ్వపుండ్రాలు ముఖాన ఉంటే ప్రకాశిస్తున్నటువంటి తిరువైష్ణవులు ముందు నడుస్తున్నారట దివ్య ప్రబంధాలు చదువుతూ. ఇది దివ్య ప్రబంధాలంటే ఇవన్నీ ద్రావిడ ప్రబంధాలు. బంగారు శంఖ చక్రములు పన్నిన దీర్ఘ పతాకలెత్తి ఆ ముంగిట గండబేరుడపు ముద్దుల అంచుల బిళ్ళ పంచలన్ మంగళ గీతరావ మహిమల్గొని ద్వాదశ పుండ్రరాజితోత్తుంగ శరీర దీదితులతో తన చాత్తని శిష్యులొప్పగన్. ఆ వెనకాల ఈయనకున్నటువంటి చాత్తని శిష్యులు బంగారు శంఖాలు చక్రాలు బాగా అలంకరించినటువంటి, అంటే దాని మీద చక్కగా చిత్రించారో లేక అల్లారో కుట్టారో తెలియదు కానీ తెల్లని పతాకల మీద పెద్దవైనటువంటి జెండాల మీద బంగారంతో శంఖం చక్రం ఉన్నాయి. వాటిని ఎత్తి పట్టుకున్నారట. పైగా ఎత్తి పెట్టుకున్నటువంటి వాళ్ళు గండభేరుడపు అంచులు ఉన్నటువంటి మంచి బిళ్ళ పంచెలు కట్టుకున్నారంటే మడత పైకి వచ్చేటట్టుగా కుచ్చులు కుచ్చులుగా పెట్టి మడతలు చాలా చక్కగా ఉండేటట్టుగా కట్టే పద్ధతి బిళ్ళగోచి మొదలైనవి. అంటే అటు ఇటు ఎడాపెడా ఉండవుట. ఆ కుచ్చెళ్ళు చాలా చక్కగా తీర్చిదిద్దినట్టుగా అందంగా ఉంటాయి. వాళ్ళు మంగళగీతాలు పాడుతూ శరీరం మీద 12 ప్రదేశాలలో వాళ్ళు ఊర్ధ్వ పుండ్రాలు ధరిస్తారు. ద్వాదశ పుండ్రరాజితోత్తుంగ శరీర దీదుతులతో 12 చోట్ల ఆ ఊర్ధ్వ పుండ్రాలు ధరించి వాటి కాంతులతో ఆ చాత్తని శిష్యులు ముందు నడుస్తూ ఉన్నారట. చెవులన్ కుండలముల్ భుజంబులొరయన్ శాటీ సమాచ్ఛాదిత చెవిమద్దీప్త విశాల భక్షములతో జందెంబులా జానులంబి విలాసంబులు కుల్క వేదరవస బిన్ముత్తులై వైదికుల్భవ సంతారక రుగ్యజుద్విభవముల్ పాటించి సాగాడగన్. ఆ వెనకాల వేద పండితులైనటువంటి బ్రాహ్మణులు ఋగ్వేదం యజుర్వేదం మొదలైనటువంటివన్నీ వాటి వైభవంతో పాడుతూ నడుస్తూ ఉన్నారు. ఏదో నీరసంగా ఎందుకు వచ్చింది అన్నట్టుగా అది వాళ్ళ గొంతులోంచి చదువుతూ ఉంటే వాటి యొక్క వైభవం అందరికీ తెలిసేటట్టుగా. వాళ్ళు ఎలా ఉన్నారంటే చెవుల నుంచి వేలాడుతున్నటువంటి కుండలాలు భుజాలకు తగులుతూ ఉన్నాయి. అంటే అంత పెద్ద పెద్ద కుండలాలు ఉన్నాయి. దాని మీద చక్కని వస్త్రాలతో, అంటే అంగవస్త్రాలతో వారి ఎత్తైనటువంటి గుండెలు కప్పబడి ఉన్నాయి. అక్కడి నుంచి వేలాడుతున్నటువంటి జంజాలు మోకాళ్ళ దాకా ఉన్నాయి. వాళ్ళ ముఖాల నుండి వేదరవాలు వస్తూ ఉన్నాయి. వారలా ముందుకు సాగుతూ ఉన్నారు. మోమెల్లన్ తిరునామమున్ కలువ పూమొగ్గల్వలెందంతముల్ దామస్తేమము పట్టుదిండు హరువందం బొప్పనంబారితో సేమం బొప్ప మదద్విపంబు నడువన్ నిత్యార్చనామూర్తిమత్ స్వామిన్ దాల్చి అలంతి పెండ్లి నడకల్ సాగించుచున్ పోవగన్. ఆ వెనకాల ఈ ముందు ఈ 3 గుంపులు నడుస్తూ ఉంటే ఆ వెనకాల ముఖమంతా
తిరునామం పెట్టుకుని ముఖానికి అటు ఇటు చిన్న చిన్న దంతాలు, అప్పుడే అది కొదమ ఏనుగు అనమాట. దానికి అప్పుడప్పుడే దంతాలు వస్తున్నాయి. ఆ 2 దంతాలు ఎలా ఉన్నాయి? తెల్లని కలువ పూల మొగ్గల్లాగా చిన్న చిన్నవిగా ఉన్నాయి. దాని మీద ఆ ఏనుగు పైన అనేకమైనటువంటి పూలదండలు, ఆ వెనకాల అంటే మూపు మీద పట్టుదిండు అదంతా ఉండి, దాని మీద అంబారి ఉండి, ఆ అంబారిలో నిత్యార్చన చేసుకునేటటువంటి తన దేవతామూర్తులున్నాయి. వాటిని పెట్టుకుని ఆయన పెళ్లి నడకలుగా నడుస్తున్నాడు. ఏనుగు మీద నడుస్తుంటే ఎలా ఉంటుందండి? అది ఎంత వేగంగా అన్నా నడవనిండి, చూడడానికి నెమ్మదిగా, అందంగా, వయ్యారంగా, హుందాగా, ఠీవిగా, దర్పంగా నడుస్తున్నట్టుంటుంది. ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఆలయంలో ఎన్నన్నా ఉండనిండి, దేవతార్చన పెట్టెలో ఎన్నన్నా ఉండనిండి, ప్రతి వ్యక్తికి కూడా దీక్ష ఇచ్చేటప్పుడు అంటే నామం 5 రకాలైనటువంటి దీక్ష ఇస్తారండి. అందులో ఒకటి ఆ నామం పెట్టడం, ముద్రాంకితాలు, ఒక ప్రత్యేకంగా మంత్రోపదేశం, దానితో పాటుగా ఎవరికి వాళ్ళు తమంతట తాముగా పూజించుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన వ్యక్తిగతమైన మూర్తిని కూడా ఒకటిస్తారు. ఈయనకి ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చన చేసుకునేటటువంటి సింహాసనం ఉంటుంది కదా, దాన్ని మరి ఇంట్లో వదిలిపెట్టి ఎట్లా పెడతాడు? అందుకని దానిని వెడుతున్నటువంటి వాడు ఏనుగు మీద ఉన్న అంబారిలో పెట్టి తీసుకుని వెడుతున్నాడు. ఏనుగు పెళ్లి నడకలు నడుస్తోంది. అదే కదా వ్యవహారం అంతా ఇక్కడ. అందుకని బంగరు టంచు తల్కుగొను పట్టున గప్పిన పెద్ద పల్లకిన్ రంగుల జిల్గు మెత్తని తెరల్పు రేకులుగా నమర్పగా ముంగర మోము బిళ్ళయును ముత్తెసరంబులు నాగరంబు కుల్కంగను మోము కాటుగల కన్నుల గోద వెలింగే లక్ష్మి అయి. ఆ వెనకాల ఒక చక్కని పల్లకి ఉంది. ఆ పల్లకికి బంగారు అంచు ఉన్నటువంటి పట్టు వస్త్రాల తెరలున్నాయి. ఆ తెరలు కదులుతూ ఉంటే పూల రేకులు కదులుతున్నట్టుగా ఉంది. మెత్తని తెరలు, పైగా అవి గాలికేమన్నా లోపల వారికి తగిలితే శరీరానికి ఏమన్నా కాస్త ఇబ్బంది కలుగుతుందా అంటే కలగకుండా మెత్తమెత్తగా ఉన్నాయి. వాటిని అలా అందంగా అమరిస్తే ముంగర అంటే ముక్కెర పెట్టుకుంది. పైన ఉండేటటువంటి మోము బిళ్ళ అంటే పాపిటి బిళ్ళలో ఉండేటటువంటి ఇలా ముందుకి వేలాడుతూ ఉంటుంది. ఈ పాపిటి నుంచి నుదుటి మీదకి ముత్యాల దండలు, వెనకాల నాగరము, ఇవన్నీ పెట్టుకుని బయలుదేరుతోంది. నాగరం అనేటటువంటి ఒకానొక అలంకారం ఉంటుందండి. చాలా మందికి ఈ రోజుల్లో తెలియకపోవచ్చు. ఆ జుట్టుని చిన్నగా జడలాగా అల్లి, సన్న జడ, ఆ జడ లోపల కూర్చి సరిగ్గా నడినెత్తికి వచ్చేటట్టుగా పెడతారు. నడినెత్తికి అంటే ముందర నుంచి కనపడదండి, వెనకాల పైభాగంలో, తలకి పైభాగంలో, అంటే వెన్నుపూస మొదటి నుండి చివరి భాగం తెలియచెప్పడానికి అక్కడ పెట్టుకున్నటువంటి నగకి ఏమని పేరు? నాగరము. నాగ అంటే సర్పం. కుండలిని యొక్క అంత్య భాగం ఇదేని సూచించేటట్టుగా నాగరం పెట్టుకుంటారు కాబోలు. లేకపోతే మరోటి ఇంకొక రకరకాలైనటువంటి పూలు అవన్నీ పెట్టుకోవచ్చు కదా. తర్వాత పెట్టుకునే వాటికి చామంతి బిళ్ళలు ఇలాంటి పేర్లు ఉన్నాయి. దీనికి మాత్రమే నాగరం అని ఎందుకు? దాని పేరు అలాగే ఉంటుంది, దాని మీద సర్పం గుర్తే ఉంటుంది, ఇంకోటి ఉండదు. అది ఎందుకు పెడతారు అంటే ఇదంతా కుండలిని ఉండేటటువంటి మార్గాన్ని, ఇది మూలాధారం చివర కొస ఉంటే దాని పైభాగం నడినెత్తికి పెడుతుంది. ఆ ప్రదేశంలో దీన్ని అలంకరించుకోవటం ఉంది. ఈ నాగరము, ఆ తర్వాత జడ కుప్పెలు, ఇవన్నీ ఉండి అందంగా కంటికి కాటిక పెట్టుకున్న గోదాదేవి లక్ష్మీదేవిలాగా కనపడుతూ ఉంది. వెనుక మరొక్క పల్లకిని విచ్చిన మోమున గోద తల్లిగారును నవభూషితాంగి అనురూప సుమంగళ రూపమూర్తి అయి చనియ సముద్రు భార్యయన సాగిన మేరల రంగనాథ కీర్తనముల మంజు కంఠము తరంగిత భక్తి సుధాబ్ధి వీచిగన్. ఆ వెనకాలన్న మరో పల్లకిలో గోదాదేవి తల్లిగారు కూడా వెడుతున్నారు. ఈవిడు కూడా చాలా తగినటువంటి రకరకాలైన సుమంగళ లక్షణాలు కలిగినటువంటి రూపంతో వెడుతోంది. ఎలా ఉంది ఈవిడ? సముద్రుడి భార్య అన్నట్టుంది. ఈవిడ్ని ఇక్కడ సముద్రుడి భార్యగా పోల్చడం దేనికి? గోదాదేవిని లక్ష్మితో పోలిస్తే లక్ష్మి ఎవరు? క్షీర సముద్ర రాజకన్య, క్షీర సముద్రంలో ఉద్భవించింది. సాగరం ఈవిడికి తండ్రి అయితే మరి తల్లి సాగరుడి భార్య కావాలి కదా. అందుకని సముద్రుడి భార్యలాగా ఆవిడ వెనకాల చక్కగా బయలుదేరి ఇంకొక పల్లకిలో ఉంది. ఆ వెనుక
ఎసటిపోతగా కావడి బియ్యంబు జీరకచితాంలంబున్ చేబడిన ఎండు సరుకులు చేబగు పొరి విళముగాయ చిప్పల నేతుల్ మొదలైన తళిహ వస్తువుల దనపు పెను పాత్ర నిబహము అధికతరంబై ఉదికిన సాటులు గొనుచును ముదిసిన శ్రీ వైష్ణవాళి ముదమున నడచెన్. ఈ పల్లకీల వెనకాల ఎసడిపోతగా బియ్యం అంటే అక్కడికి వెళ్ళి చెరుక్కోవడం, చూడడం, ఏరుకోవడం లేకుండా నేరుగా ఎసట్లో పోసే అంత బాగా శుభ్రం చేసినటువంటి బియ్యం ఉన్నాయి. ఆ కావళ్లతో ఆ బియ్యం తీసుకెడుతున్నారు. జీరకచితాంలంబు అంటే జీలకర్ర అంటించినటువంటి చింతపండు. అంటే చింతపండుకి జీలకర్ర తగిలి ఉన్నట్టయితే ఆ చింతపండు బాగుంటుంది, ఆ జీలకర్ర బాగుంటుంది. మళ్ళీ దాన్ని వెతుక్కోవాల్సిన పని లేదు. తేలికగా దారిలో వారికి కావాల్సినటువంటి వంటలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చేయబడిన ఎండు సరుకులు బాగా అందుబాటులో ఉండేటటువంటి ఎండు సరుకులు అంటే ఏ పదార్థాలైతే తేలికగా ప్రయాణం చేసుకుంటూ ప్రయాణంలో మోసుకెళ్ళడానికి అక్కడికక్కడ వండుకోవడానికి పనికొచ్చేటటువంటి ఎండినటువంటి పదార్థాలు కొన్ని పట్టుకుని పెడుతున్నారట. వాటితో పాటుగా ఇంకోటి ఏముందంటే చేవగు పొరి విళముగాయ చిప్పలు నేతుల్. పొరి విళముగాయ అని దాంట్లో నేతులు చాలా జాగ్రత్తగా పట్టుకెడతారు. దేంట్లో అయినా నెయ్యి పట్టుకెడితే ఆ రోజుల్లో పాడైపోయే అవకాశం ఉండేది. ఇప్పట్లాగా ప్లాస్టిక్ లాంటిది లేదు. గాజులో పట్టుకెడితే, జాడీల్లో పట్టుకెడితే పగిలిపోవచ్చు. అందుకని ఏం చేసేవారంటే బాగా ముదిరినటువంటి కొబ్బరికాయని పైన ఉన్నటువంటి పిలక తీసేసి ఒక్క కన్ను తేలిగ్గా తెరుచుకునేది ఒకటి ఉంటుంది కదా మూడింటిలో, ఆ ఒక్కదాన్ని తెరిచి అందులో ఉన్న కొబ్బరి అంతా నేర్పుగా బయటికి తీసేసి, రకరకాల పద్ధతులు ఉన్నాయనుకోండి, ఒక బియ్యం గింజ వేసి వదిలేసినట్టయితే కొబ్బరి అంతా కూలిపోతుంది, ఒక్కసారి కడిగి తీసేయచ్చేది. సులభమైనటువంటి పద్ధతి ఇంకా చాలా ఉన్నాయి. అలా చేసి దాన్ని శుభ్రం చేసి సిద్ధంగా పెట్టుకుంటారు. పొరుగురు పెడుతూ ఉన్నప్పుడు దాంట్లో నెయ్యి పోసి కాస్త చింతపండు ముద్ద దానికి మూతలాగా పెట్టేసి పట్టుకుని పెడతారనమాట. దాంతో చాలా చక్కగా హాయిగా నేతిని పట్టుకుని వెళ్ళొచ్చు. ఏమాత్రం కూడా పాడవడం ఉండదు. కనుక ఎక్కడైనా ఆగితే వంట చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయే తప్ప వెతుక్కోవలసిన పని లేకుండా. మొదలైన తళిహ వస్తువులు, ఇలాంటి తళిహ వస్తువులు వంటకి సంబంధించిన వస్తువులని చాలా అధికంగా ఉండే పాత్రలు అంటే ముందు తీసుకెళ్ళిన వాటికన్నా మళ్ళీ ఏమో ఇంకా ఎవరైనా వస్తే ఎక్కువ ఉంటుంది. దారిలో ఇలాంటి యాత్రలు జరుగుతూ ఉంటే దారిలో ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఈ యాత్రలో పాల్గొంటారు. తమకు కూడా బాగుంటుంది. ఎప్పుడైనా సరే దైవ దర్శనం చేసుకునేటప్పుడు తగినటువంటి పండితులతోనూ భక్తులతోనూ కలిసి చేసుకున్నప్పుడు వారి మీద ప్రసరించేటటువంటి అనుగ్రహం కొద్దిగా చింది మన మీద కూడా ప్రసరిస్తుంది. కనుక పెద్దలతో కలిసి దర్శనాలు చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత ఆ వెనకాల నెమ్మదిగా నడుస్తున్న వాళ్ళు ఉన్నారట. పెద్దవాళ్ళైనటువంటి విష్ణు భక్తులు. వీళ్ళు ఏమీ మొయ్యలేరు. అయినా సరే ప్రయాణంలో తమ వంతు సహాయం చెయ్యాలనుకుని తాడు కట్టినటువంటి మడి బట్టలు కట్టుకున్నారట. అంటే మడి బట్టలు ముట్టుకుంటే మైలపడిపోతాయి గనక ఆరవేసినటువంటి వాటిని కొబ్బరి తాడుతో కట్టేసి చక్కగా పిడచల్లాగా కడతారు. ఆ కట్టి ఆ తాడు కొసబట్టుకుంటారు. అంటే ముట్టుకోరుగా, కొబ్బరి తాడు అంటుకునేది కూడా ఉండదు. అలా పట్టుకుని ఆ బట్టలని పట్టుకెడుతున్నారు. దీన్ని పట్టుకెళ్లే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. చెయ్యి ముందుకు జాపి పట్టుకెళ్ళడం, లేదా తాడు కొస అటు ఇటు పట్టుకుని ఇద్దరు మధ్యలో ఉన్నటువంటివి బట్టలు చాలా ఉంటే అట్లా ఉండడం, లేదంటే వీటన్నిటినీ తాడుతో ముడేసి ఒక కర్ర చివర పెట్టి భుజాన కర్ర పెట్టుకుంటే ఒంటికి తగలకుండా ఈ బట్టల పిడచలు ఉంటాయే, ఈ మెలివేసినటువంటివి పిడప చుట్టినవి, అవి ఒంటికి తగలకుండా ఉంటాయి. ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి మడి బట్టలు పట్టుకెళ్ళేది. అంటే పాటించదలుచుకున్నటువంటి వారికి అనేక రకాలైన మార్గాలు ఉంటాయండి. ఏది పాటించాలన్నా మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎక్కడ కుదురుతుందండి అనే వాళ్ళకి ఏది కుదరదు. కుదరాలనుకుంటే చాలా బాగా కుదురుతుంది. దీన్నే కృష్ణదేవరాయలు కూడా ఈ మడి బట్టలు పట్టుకెళ్లే పద్ధతి, స్నానం చేసేటటువంటి వాళ్ళు ఆ నూనె సున్నిపిండి పట్టుకెళ్ళేటటువంటి పద్ధతి, ఇవన్నీ అరటి పువ్వు దొప్పలు తీసుకుని ఆ దొప్పల్లో సున్నిపిండి పెట్టుకుని దాన్ని గుంట చేసి ఆ గుంటలో నూనె పోసి వీళ్ళు వెళ్ళేవాళ్ళట. అక్కడికి వెళ్ళాక మధ్యలో ఉన్న నూనె ఒంటికి అంతా రాచుకుని ఆ చుట్టూ ఉన్నటువంటి సున్నిపిండిని దాంతో ఒళ్ళు రుద్దుకుని ఇలా దూరంగా పట్టుకెళ్ళినటువంటి మడి బట్టలు కట్టుకుని స్నానం చేసినటువంటి బట్టలు వాటిని ఉతుక్కుని
వాటన్నిటినీ మళ్ళీ ఇంటికి తెచ్చుకునేవారు. ఇవన్నీ చాలా బాగా వర్ణించాడు ఆయన. ఒక పద్ధతి ఉంది అంటే పాటించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. ఏర్పాట్లు చేసుకుని ఊరి పొలిమేర దనుకను చేరి కొలిచి వెంట వచ్చిన శిష్యులు వెనుక కరుగా ఆగ్నేయుడి విష్ణు చిత్తులు అరసి చూచి స్వామి గుడికొక్క మారు సాష్టాంగపడిరి. శిష్యులు కొంతమంది ఆ ఊరి పొలిమేర దాకా వచ్చారు. వచ్చి ఇంకా మేము ఉంటామని వెనక్కి వెళ్ళారు. వెళ్ళి మరి స్వామి సేవ చెయ్యాలి కదా, గురువు గారు లేనప్పుడు. సరే వెళ్ళి రెండని చెప్పాడు ఆయన. అని ఇంకా పొలిమేరైపోయింది. ఊరు దాటి వెడుతున్నాను స్వామి అని అక్కడ కూడా గుడివైపుకు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారట. పొరలు పొరలైన సన్నని తెరలు నెట్టి గోదమ్రొక్కిన మ్రొక్కులు గొనను స్వామి తెరలు తెరలగ దుఃఖంబు పొరలు కొనుచు గోదకెక తెట్టి నిలిచెను గొంతు వరకు. తన పల్లకికి ఉన్నటువంటి తెరలున్నాయే, వాటిని ఒక్కొక్క తెరని నెమ్మదిగంటే పలచగానే ఉంటాయి, ఇవి బయట కనపడేటట్టుగా పాము కుబుసంలాగా ఉంటాయిటండి. అలా వాటిని పక్కకి నెట్టి గోదాదేవి నమస్కరిస్తే అంత దూరం నుంచి చేసిన నమస్కారాలన్నీ నేను స్వీకరించానని తీసుకున్నట్ట. కానీ ఈవిడికి మాత్రం తెరలు నెట్టి స్వామికి నమస్కరించింది, కానీ తెరలు తెరలుగా లోపల దుఃఖం గొంతు దాకా వచ్చింది. చూస్తూ ఉంటే కనిపించిన గుడి కరిగినదనిపించెను చిన్న గుడిగా నందములొలికెన్ కనుపించకుండా మరుగై కనులకు గోపురము ధ్వజముగన దుర్లభమై. చక్కని వర్ణన అదృశ్యమానంగా ఉండేటటువంటిది. ముందు గుడి కనిపిస్తూ ఉంది, ఆ తర్వాత అది చిన్నదైంది, ఆ తర్వాత పైన కనపడకుండా పోయింది, గోపురం కనపడింది, గోపురం పైన ఉండే ధ్వజం కనపడింది, ఆ తర్వాత అది కూడా కనపడకుండా పోయింది. ఇదే కదా దూరంగా ప్రయాణం చేస్తూ ఉంటే మనకి కనపడేటటువంటి దృశ్యం. గోపురము చివరి బంగారు మూపురములు కోసదేలి పులకలు గగన వ్యాపృతి లీనము కాగను చూపులు గగనమ్ము తాకి సుడులై తిరిగెన్. గోపురం చివర ఉన్నటువంటి బంగారు కొసల్లాగా తేలినటువంటి ఉంటాయి, ఇలా కలశాల్లాగా పెట్టినవి, వాటి పై భాగాలు కొస తేలి ఎలా అనిపిస్తున్నాయి అంటే, ఆ కొస తేలినటువంటివి దూరం నుంచి చూస్తూ ఉంటే ఆ అందమైనటువంటి ఆ కొస తేలినటువంటి బంగారు కలశాలు పులకరించి పైకి తేలి ఆ చివరి కొసలు ఆకాశంలోకి లీనమైపోయినట్టుగా ఆవిడ చూపులు కూడా అక్కడే సుడులు తిరిగాయి. అంటే ఇట్లా పైకి కొస తేలాయి అనుకోండి, ఎలా ఉన్నాయి? పులకలు తేలినట్టుగా అనిపించాయి. అంటే చిన్న చిన్నవి, దగ్గరగా ఉంటేనేమో పెద్ద కలశం, దూరంగా ఉంటే ఒంటి మీద వచ్చినటువంటి పులకలు లాంటివి. అలా పులకలు తేలినటువంటివి అవన్నీ కూడా గోదాదేవి శరీరం మీద తేలినటువంటి పులకల్లాగా ఆలయం మీద ఉన్నటువంటి ఆ కలశాలు కనపడుతూ ఉంటే, వాటి కొసలు ఆకాశంలో లీనమైపోతూ ఉంటే, అక్కడ గోదాదేవి చూపు కూడా వాటి వెంట ఉండి సుళ్ళు తిరుగుతూ ఆకాశంలో కలిసినట్టు అనిపించింది. దినమెల్లన్ పయనంబు సాగే మదిలో దీపంబుగా కృష్ణుడే కనిపించెందిగులైన గోదకును రక్త ప్రౌఢ భానుద్యుతుల్ తొనుకన్ కన్నుల చీకటుల్గొనే నిషాదో దూగ్యమానంబులై మనసెల్లన్ వ్రజబాలు మేని రుచులై మన్నింపనౌ దిక్కులన్. పగలంతా ప్రయాణం సాగింది. మనస్సులో కృష్ణుడే దీపంలాగా ఆవిడికి కనపడుతూనే ఉన్నాడు. అంటే బయట దీపం కాదు, ఇది మనసులో ఉండే దీపం. వెలిగించవలసిన దీపం ఇదే. అది చెయ్యలేక బాహ్యంగా దీపాన్ని మనం వెలిగిస్తూ ఉంటాం. ఎర్రని కాంతులు ఏవైతే ఉన్నాయో ఆ సూర్యకాంతులు అంటే అస్తమిస్తూ ఉన్నటువంటి సూర్యకాంతులు అవన్నీ అన్ని పక్కలా వ్యాపిస్తూ ఉంటే కళ్ళల్లో రాత్రి ఉండేటటువంటి చీకటి బాగా వ్యాప్తి చెందిందిట. అంటే బయట ఉన్నటువంటి చీకటి అంతా ఎక్కడిది అంటే ఈవిడ కళ్ళల్లో ఉన్నటువంటి చీకటిలాగా. అంటే అటు చీకటి, ఇటు ఎర్రని సంధ్యా సమయంలో కనపడే ఎర్రని కాంతులు, ఇవి ఒకదానితో ఒకటి సయ్యాటలాడుతున్నట్టుగా ఈ గోదాదేవికి కనపడుతూ, ఆ వ్యాపిస్తున్న కాంతులు ఎట్లా ఉన్నాయంటే వ్రజబాలు మేని రుచులై మన్నింపనౌ దిక్కులన్. ఆ వ్రజబాలుడు నల్లనివాడు కదా, ఆయన నల్లని శరీర కాంతే అన్ని దిక్కులా వ్యాపిస్తోందా అన్న భావన కలిగింది. అంటే ఏదైనా మనస్సులో ఒకటి మనకి తీవ్రంగా ఉన్నట్టయితే చిత్తశుద్ధితో ఇంద్రియాలన్నీ దానిపైనే కేంద్రీకరించినటువంటి స్థితి ఉన్నట్టయితే సమస్తమైనటువంటి సృష్టి తత్సంబంధంగానే కనపడుతుంది. ఈవిడ మనసంతా కృష్ణమయం గనక చీకట్లు కృష్ణుడి శరీర కాంతిలాగా కనిపించాయి.
మరియు రేయి సాగ మన్నారు గుడికిని చనిరి విడిదిగొనిరి సామి ఇంట పయనమందు సుఖము బడలి నిద్రించిన బాటసారులందు తేటపడియే. మళ్ళీ అలా రాత్రంతా సాగిపోతూ ఉంది. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వీళ్ళు ఆగినటువంటి ఊరు పేరు మన్నవరము. ఆ మన్నారు గుడి, అక్కడ ఉన్నటువంటి స్వామి మన్నారు స్వామి. ఆ స్వామి యొక్క దేవాలయంలో ఉండి అక్కడ ఆ దేవాలయంలోనే వీరక్కడ విడిది చేశారు. పూర్వకాలం అలాగే ఉండేదండి. దేవాలయానికి సమీపంలో సత్రవులు ఉండేవి, లేదా దేవాలయానికి ఉన్న మంటపంలోనే బాటసారులైనటువంటి వాళ్ళు విశ్రాంతి తీసుకోవడం జరుగుతూ ఉండేది. లేదంటే అక్కడికి ఈ పాటికి విష్ణు చిత్తుడి యొక్క కీర్తి ప్రతిష్టలు వ్యాపించి ఉన్నాయి గనక ఆ అర్చకులే వచ్చే వారికి ఆదరణగా ఇక్కడ ఉండమని వసతి ఏర్పాటు చేసి ఉంటారు. ఏది ఏమైనా అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. గుళ్ళో, బయట ఎక్కడా కాదండి విశ్రాంతి తీసుకున్నది. వీళ్ళు పగలంతా ఎంత అలిసిపోయారు అన్నది వారు నిద్రపోతున్నటువంటి పరిస్థితులు తెలిసింది. ఎవరిది? విష్ణు చిత్తుల వారి శిష్యుల యొక్క నిద్రలో వారి అలసటంతా ప్రతిఫలించింది. ఈ నిద్ర గోదాదేవికి ఉంటుందా, విష్ణు చిత్తుడికి ఉంటుందో లేదో ఎక్కడ మనకి చెప్పలేదు. ఆయన వీటన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగానే భావన చేసుకోవాలి. గోదరేయ ఎల్ల గోపాలదేవుని భద్రమూర్తి తలచ నిద్రమాని భక్తవరుల మనుచు పదియునారవరేయి గోద తలపులెల్ల గుంపుగూడి. గోదాదేవి ఈ విధంగా గోపాలుడి యొక్క రూపాన్నే రాత్రంతా తలుచుకుంటూ ఉంది. ఈ మన్నారు స్వామిని ఇంకా వెళ్ళి చూడలేదు వీళ్ళు, ఈ మన్నవరంలో ఉన్నటువంటి స్వామిని. ఈవిడ మనస్సులో దీపంలాగా వెలుగుతూ ఉన్నటువంటి ఆ గోపాల బాలుణ్ణే రాత్రంతా తలుచుకుంటూ నిద్రమాని మరీ తలుచుకుంటూ ఉంది. ఈ గోదాదేవి ఈ విధంగా నిద్ర లేకుండా గోపాలకృష్ణుని తలుచుకుంటూ గడిపినటువంటి రాత్రి ఏదైతే ఉందో అది భక్తులందరినీ, ఆ భావాల సముదాయం అంతా కూడా వచ్చి భక్తులందరినీ కాపాడుగాక అంటున్నారు గురువరేణ్యులు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు. ఎక్కిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. స్వచ్చిష్టమాలికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగవార్తాః కాంతో యస్యాః కచవిలలితై కాముకో మాల్యరత్నైః సూక్త్యా యస్యా శృతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్త్వదుక్తి సరసస్తన్యే సంబద్ధితాః గోదాదేవి కథంతమన్యమనిశం సాధారణ శ్రీరసీ. స్వస్తి.